నమస్కారాలండి. మన మానవ జాతి మాత్రమే మనమే చేసుకున్న కనిపించిన బొమ్మ కల్లా దేవుడు అంటూ మొక్కుతుంటాం కదా! ఇంతకీ నిజ దేవుడెవరో తెలుసుకోగలిగామా? మన పెద్దలు ఏమన్నారు? సృష్టికర్త బ్రహ్మ, అతనిని కూడా సృష్టించింది ఒక అమ్మ. అంటే బ్రహ్మదేవుడే అందరిని తయారు చేస్తాడని, వారి యొక్క తలరాత రాస్తాడని నానుడిగా మనం వింటున్నా, ఇక అతనిని కూడా సృష్టించింది అమ్మే అని కూడా వినగలిగాం కదా. చిత్రంగా బ్రహ్మ అనేవాడు ఉన్నాడని, తాను మన అందరినీ తయారు చేశాడని అనుకుంటున్నా, ఇక తాను కూడా ఒక అమ్మ కడుపు నుండి పుట్టాడనే మాట వినగలిగాం కదా. అయితే సమస్త జీవజాతిని, సమస్త వృక్షజాతిని సృష్టి అనేది కనకపోతే పుట్టలేదు కదా. అంటే జీవజాతులకి తల్లి లేకపోతే పుట్టలేదు, అలాగే వృక్షజాతులకు కూడాను బీజం లేకపోతే పుట్టలేదు. దీనిని బట్టి సమస్త జీవకోటి కూడా అమ్మ లేకుండా పుట్టలేదు కదా. దీనిని బట్టి దేవుడు అంతటి వాడిని కూడా అమ్మే కన్నది. దేవుళ్ళలో దేవుడు, అన్ని జీవులను తయారు చేసిన దేవుడిని కూడా అమ్మే కన్నది. ఇది కూడాను తెలిసిన నిజమే కదా. నిజానికి దేవుణ్ణి కూడా అమ్మే కన్నదనే సంగతి వివరంగా విని కూడాను ఈ విషయం మనకు కోట వంతు కూడా ఒంటిలోకి పోయినట్టు అనిపించడం లేదు. అందుకే మనము ఆ రాయికి, ఈ రప్పకి, చచ్చినోడికి, బతికోడికి, దొంగ బాబలకి మొక్కుతూ దేవుడు అనుకుంటుంటాం. నిజానికి అంతటి బ్రహ్మదేవుడు కూడా అమ్మ లేకపోతే లేడన్న సంగతి విన్నాం కదా. ఇక అమ్మను వదిలిపెట్టి బొమ్మలో మొక్కడం ఏంటి? నిజానికి దేవుళ్ళు అంటూ ఎవరికో మొక్కుతుంటాం, కానీ ఆ దేవుళ్ళు గొప్ప లేకపోతే ఆ దేవుళ్ళని కన్నా తల్లి గొప్పదా? అమ్మ లేనిది జీవజాతే కాడు, దేవుడు కూడా లేడని తెలుసుకోగలిగాం కదా. నిజానికి మనము బ్రతికి చెవుడు కూడా లేకుండా, కళ్ళు మూసుకొని కూడా లేకుండా ప్రతి క్షణము ఈ ప్రకృతిని చూస్తూనే ఇక తెలుసుకోలేకపోయి ఇక స్వార్థుడు భోజించే బానిస విధానాలు మాత్రం అలా తరతరాలు గడిచి వస్తున్నాం. నిజానికి అమ్మ లేనిది ఏ దేవుడు కూడా పుట్టలేదు కదా. దీన్ని బట్టి అందరినీ తయారు చేసి ఆ బ్రహ్మదేవుడిని అమ్మగన్నప్పుడు అమ్మ లేనిది ఏ దేవుడు పుట్టలేదంటే కదా. ఇక బోటకపు బూజి బొమ్మల్ని దేవుడు అనుకొని తంత్రతతంగాలు, ఈ విధంగా మానవ జాతి బానిస బ్రతుకులైపోయాయి. ఎప్పుడు పుట్టిపోయిన వాడి జ్ఞాపకానికి కూడా మనము భక్తి ప్రపత్తులు ఆచరిస్తున్నామంటే వాడి తాత ముత్తాతలను కూడా అమ్మే కనదు కదా. కనుక ఈ విశ్వంలో అమ్మ అనే మహాశక్తి ఒకటి ఉందని, అది ఏ మతానికి సంబంధించి ఉండదని, నిజానికి ఏ జాతిలోనూ కూడా మగజాతి స్వయంగా పుట్టలేడు, పుట్టబోడు. కనుక అమ్మ లేనిది ఏ జాతి జీవి లేదు. దీనిని బట్టి విశ్వం అంతా కూడాను అమ్మ యొక్క ప్రతిరూపమే. కనుక ఈ భూగోళమే అన్ని జాతులకు నిజమైన అమ్మ స్వరూపము. కనుక మనము అధోగతితో దేవుడు అనుకునే ఏ మగవాడైనా అమ్మ యొక్క కాలి కోరిక కూడా సరిరాము. ఈ నిజాన్ని అహంభావంతో మగజాతి దాచిపెట్టి ఇక నేనే దేవుణ్ణి అంటూ ఎందరెందరో మగవాళ్ళు తోటి మానవాళ్ళని నమ్మించారు. నేను కూడా అమ్మ కడుపులనే పుట్టాను అనే నిజాన్ని తప్పించి అందుకే కదా అమ్మలందరితో కూడా పూజలు చేయించుకుంటుంటారు. ఇది అన్ని జాతుల్లో కల్లా తెలివైన మానవ జాతి యొక్క జీవన విధానము. ఇదంతా కూడా దగాకోరు జీవన విధానం. కనుక దేవుళ్ళకైనా మనుషులకైనా జనబలను ఇచ్చిన తల్లే గనుక ఆ తల్లి నిజమైన దేవుడు అని గ్రహించాలి. అమ్మే లేకపోతే బ్రహ్మే లేడు, అమ్మే లేకపోతే నువ్వే లేవు, అమ్మే లేకపోతే ఈ జగమే లేదు.